వైజాగ్లోని ఆరిలోవ ప్రాంతం రూపురేఖలు శరవేగంగా మారుతున్నాయి. విశాఖపట్నానికి తలమానికంగా ఆరిలోవ ప్రాంతం మారుతోంది. ఇప్పటికే ఆరిలోవ ప్రాంతంలో హెల్త్ సిటీ ఉంది. అనేక ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఆరిలోవ ప్రాంత ముడసర్లోవలో 54 ఎకరాల్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం నిర్మితమవుతుంది. అంతేకాకుండా ఇక్కడికి కొంచెం దూరంలో ఉన్న పైనాపిల్ కాలనీలో సుమారు 3 ఎకరాల్లో మహిళా ఉద్యోగుల కోసం వసతి గృహాన్ని 47.73 కోట్ల వ్యయంతో చేపట్టారు. పైనాపిల్ కాలనీ పరిధిలోని సుమారు 4 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కు ఇటీవల శంకుస్థాపన చేశారు. ఇక్కడ 30 చిన్న తరహా పరిశ్రమల కోసం షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించనున్నారు. ముడసర్లోవ రిజర్వాయర్కి ఎదురుగా ఉన్న సింహగిరి కొండ వద్ద గూగుల్ సంస్థ కార్యనిర్వాహక కార్యాలయం నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యాలయం, మహిళా ఉద్యోగుల అకామిడేషన్ బిల్డింగ్, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ ఇవన్నీ ప్రారంభమైతే ఆరిలోవ ప్రాంత రూపురేఖలు మారిపోతాయి. రైల్వే జోన్ కార్యాలయం ప్రారంభమైతే సుమారు 1200 మంది ఉద్యోగులు పనిచేస్తారు. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అందుబాటులోకి వస్తే 1000 మందికి వసతి దొరుకుతుంది. గూగుల్ సంస్థలో కూడా వందల సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తారు. తద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందికి ఉపాధి దొరుకుతుంది. ఒకప్పుడు విశాఖ శివారు ప్రాంతంగా ఉన్న ఆరిలోవ ప్రాంతం త్వరలో విశాఖ నగరానికి తలమానికంగా మారనుంది.